బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఈసారి ఇండియాలో జాతీయ స్థాయి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. యోగాంధ్ర 2025 థీమ్తో ప్రారంభించిన ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేస్తూ విశ్వశాంతికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో వేడుకలు ఘనంగా జరిగాయి. దీని ద్వారా 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులను ఏపీ ప్రభుత్వం సాధించింది. అలాగే 22 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వస్తున్నాయి. యోగా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఆసనాలు చేశారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram. మన యోగా విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయింది. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుకో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు గాలి కొదిలేసి యోగాంధ్ర పేరుతో డబ్బులు వేస్ట్ చేశారని మండిపడ్డారు. వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకైనా అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దాని సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మామిడి రైతులు ఆదుకునే మానవత్వం లేదని మండిపడ్డారు. రైతుల కష్ట సమయంలో ఆదుకొని రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అన్నారు. 4 సంవత్సరాల వరకు వేరే పంట వేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర దొరకక మామిడి నేల పాలవుతుందని చెప్పారు. మరి 8 రూపాయలకు ఇక్కడ ఏదైతే బల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలని చెప్పి కలెక్టర్ గారు ఏదో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎవరు కూడా అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. 3 రూపాయలు 4 రూపాయలు తీసుకున్నా కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తూ రైతులు వారం రోజులు 10 రోజులు కూడా కాసుకోవాలంటే పరిస్థితి ఉంది. చాలామంది ఈ కాయలు కూడా కింద పోసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. మనం గత 3 సంవత్సరాల్లో యావరేజ్గా తీసుకుంటే మనకు 22 రూపాయల 97 పైసలు వచ్చింది. గత సంవత్సరం అయితే దాదాపు 27 రూపాయలు అత్యధికంగా అమ్ముంది. మరి ఈరోజు ఆ పరిస్థితులు మనం మననం చేసుకుంటే మామిడి రైతే కాదు, రైతులకు ఏ పంటలో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్ రెడ్డి రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని, అతడికి రిమాండ్ విధించాలంటూ పీసీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబం ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు ఇది కక్ష సాధింపు కేసుగానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. మొదట ఎఫ్ఐఆర్తో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చ్ 5 చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున బెయిల్ మంజూరు చేయాలని లీగల్ టీం వాదించింది. 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లయితే దొంగలను బయట దేశాలకు పంపినట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా దేశం దాటించాలని చూశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్ చేశారు. పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారని అన్నారు. ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావుకి సిగ్గుండాలి, ఒక్క దొంగకే సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. క్రషర్ వాళ్లను పైసల కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. క్రషర్ వాళ్లు కేసు పెట్టిన తర్వాతే గుండెడు గ్రామ ప్రజలకు 10 లక్షల చెక్కు గుడి కోసం ఇచ్చారని బల్మూరి వెంకట్ అన్నారు.
రేవంత్ ఇంటి పేరు ఎనుముల, కానీ ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తన మీద కేసు పెట్టాడని విమర్శించారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకుండా కోత పెట్టాడని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక్క నేత కేసీఆర్ అని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న ఇజ్జత్ తీస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అర్థం కాలే. పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు. మరి నాట్లు వేస్తుందా లేదా? పంటలు పండిస్తుందా లేదా? వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అన్యాయంగా కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆయనకు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కామెంట్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకుపెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి అయినే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమాలు కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. ఈ నెల 13, 18 తేదీల్లో ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో బాధితుల వాగ్మూలాల ఆధారంగా మరోసారి ప్రణీత్ రావును విచారించినట్లు తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిది ప్రధాన పాత్ర అనే కోణంలో సిట్ దర్యాప్తు చేసింది. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలనే తాము అమలు చేశామని, ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు గతంలోనే సిట్ ముందు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారు, జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పచెప్పాలి, పెద్ద ఆయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఫోన్ ట్యాపింగ్కు కారణం కేసీఆర్, కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంది? వాళ్ళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు. 109 కేసులు పెట్టిరన్న మా మీద, 109 కేసులు. ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీసులో అడ్డగా వేసుకొని నాలాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు వినుకుంటూ, జడ్జిల ఫోన్లు వినుకుంటూ, మా సొంత విషయాలు వినుకుంటూ ఏ విధంగా రాజీ రంపాన పెట్టిండు, ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతుల లెక్క, సిన్సియర్ ఫెలో లెక్క నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరు ఇచ్చినప్పుడు మనదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే? లోపాయకర్ ఒప్పందం. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకు వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయాడు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది? ఏం కలిసి మాట్లాడుకున్నారు? ఈయన అమెరికాకు పోయినాగానే ఆయన వచ్చి ఎందుకు సరెండర్ అయ్యాడు? కానీ ఇదంతా కూడా గ్యాంబ్లింగ్, అంతే, అంతా కూడా గ్యాంబ్లింగే. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను. ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు 2% డిఏ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పెంచిన డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు తన కార్యాలయంలో ఐపీఎస్ కావాలనుకునే 6వ తరగతి విద్యార్థిని హృతికాకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. వికాస్ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్న జి హృతిక తన తండ్రితో కలిసి సిపి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినప్పుడు సిపి సుధీర్ బాబు ఆమెను చూసి పెద్దయ్యాక ఏమవుతావు తల్లి అని అడిగారు. తక్షణమే ఐపీఎస్ అవుతాను సార్ అని చిన్నారి చెప్పడంతో సిపి ఎంతో సంతోషించి ఐపీఎస్ డ్రెస్ కుట్టించి ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే టైలర్ వద్దకు పంపించి డ్రెస్ రెడీ చేయించారు. ఆ డ్రెస్ ధరించి క్యాంప్ ఆఫీస్కు వచ్చిన హృతిక సిపికి గౌరవ వందనం చేసింది. నువ్వు నిజంగానే భావి తరానికి ఐపీఎస్ అయ్యి మాకు గర్వకారణంగా నిలవాలని సిపి ఆశీర్వదించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. కమిషనర్ సహా 7 ఉద్యోగులకు మేయర్ సురేష్ బాబు సోకాష్ నోటీసులు జారీ చేశారు. విధులు సరిగా నిర్వహించడం లేదని వారంలో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం మేయర్ అధ్యక్షతన కడప కార్పొరేషన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈ 7 ఉద్యోగులు హాజరు కాలేదు. దీంతో మేయర్ సురేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఎందుకు రాలేదో సరైన వివరణ ఇవ్వాలని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకున్న అధికారంతోనే నోటీసులు జారీ చేసినట్లు సురేష్ బాబు తెలిపారు. పదకొండేళ్ల మోడీ పాలన 2029 సార్వత్రిక ఎన్నికల్లో తన పాత్రను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలైన సినిమా మిగిలేదే ఉందని హాట్ కామెంట్ చేశారు. పార్టీ తన కార్యకర్తల బాధ్యతలను నిర్ణయిస్తుందని అన్నారు. తనకు ఏ పని అప్పగించినా చేస్తానని తెలిపారు. మోదీ 11 ఏళ్ల పాలనపై స్పందిస్తూ అభీ తక్ జో హువా హై హోతో న్యూస్ రీల్ ది అస్లీ ఫిలిం షురూ హోనా హౌర్ బాకీ హై అని వ్యాఖ్యానించారు. తానెప్పుడు తన రాజకీయ బయోడేటాను చెప్పుకోలేదని తెలిపారు. విమానాశ్రయాల్లో తనకు గొప్ప స్వాగత కార్యక్రమాలు నిర్వహించాలని తన మద్దతుదారులను ఎప్పుడూ కోరలేదన్నారు.
పని గంటలు తగ్గించాలని డిమాండ్లు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జెన్పాక్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఏమాత్రం లాభం కలిగించని నిర్ణయం తాజాగా తీసుకుంది. రోజువారీ పనిని 10 గంటలకు పెంచింది. ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేసిందని సమాచారం. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పని గంటలను తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. అలాగే ప్రతి కంపెనీలో కూడా వారానికి 2 సెలవులు కూడా ఇవ్వాలని కొత్త చర్చ మొదలైంది. తమిళనాడులో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 సంవత్సరాల బాలిక రోషిణిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది. కోయంబత్తూర్ సమీపంలోని వాల్పారైల్లోని టీ ఎస్టేట్లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యల తర్వాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు. అప్పటికే చిరుతపులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న 290 మంది భారతీయులను ఆపరేషన్ సింధులో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కోసం ఇరాన్ తన గగనతల ఆకాంక్షలను ఎత్తివేసింది. దాదాపు 1000 మంది భారతీయులను తరలించడానికి 3 విమానాల కోసం ప్రత్యేకంగా ఆ దేశం తన గగనతలాన్ని తెరిచింది. ఈ 3 విమానాల్లో తొలి ఫ్లైట్ తాజాగా ఢిల్లీకి చేరుకుంది. మరో 2 విమానాల్లో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు ఇండియాకు తిరిగి రానున్నారు. విమానం ల్యాండ్ అయ్యేసరికి భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో విద్యార్థులు, ధార్మిక యాత్రికులు, పర్యాటకులు ఉన్నారు. క్లిష్ట సమయంలో తనను రక్షించిన భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 3 సీనియర్ అధికారులను, సిబ్బందిని షెడ్యూలింగ్, రోస్టరింగ్ కు సంబంధించిన అన్ని పాత్రల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రమాదానికి సిబ్బంది షెడ్యూలింగ్లోని లోపాలు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దీనివల్ల అర్హత లేని, తగిన శిక్షణ లేని సిబ్బంది విమానాన్ని నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. డీజీసీఏ ఆదేశాలు ఎయిర్ ఇండియా యొక్క క్రూ మేనేజ్మెంట్ సిస్టంలోని లోపాలను సరిచేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నివారించడానికి ఉద్దేశించినవిగా అధికారులు చెబుతున్నారు. ఈ 3 అధికారుల పేర్లు లేదా వారి ఖచ్చితమైన బాధ్యతలకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వారు సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్ కు సంబంధించిన కీలక పాత్రల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కో బలగాలు సుమి ప్రాంతంలోని బఫర్ జోన్లోనికి చొచ్చుకుపోతున్నాయి. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అన్నారు. కీవ్కు గట్టి హెచ్చరికలు చేశారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయకూడదని, సరిహద్దుల వెంట నిరంతరం షెర్లింగ్ కు పాల్పడుతూ వారు మాకు మరింత ముప్పు సృష్టిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవడం మా లక్ష్యం కాదు. పరిస్థితి తీవ్రంగా మారితే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోలేదు అని పుతిన్ అన్నారు. సుదీర్ఘకాలంగా రష్యన్లు, ఉక్రెయిన్లు ఒకటే. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే. అయినప్పటికీ కీవ్
సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఉక్రెయిన్ లొంగిపోవాలని మేము కోరుకోవట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వారు అంగీకరించాలి. మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తు చేసుకోవాలి. నాటోలో చేరాలన్న ఆశను ఆ దేశం వదులుకోవాలి. మరింత తీవ్రంగా మారకముందే చర్చలకు రావాలి. మాతో ఒప్పందం చేసుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మాదే అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పుతిన్ హెచ్చరించారు.